సరూర్నగర్ కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 55 లక్షల రూపాయలకు కిడ్నీ మార్పిడి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన యూరాలజిస్ట్ వైద్యులు పవన్ గా గుర్తించారు. ప్రదీప్ అనే మధ్యవర్తి ద్వారా హాస్పిటల్కు వచ్చిన పేషెంట్స్ కిడ్నీ ఇచ్చిన డోనర్స్ రాజశేఖర్, బట్టుప్రభుగా నిర్ధారించారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు హాస్పిటల్ను తనిఖీలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్లతో కుమ్మకై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 4 పేషెంట్స్ ను అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టారు హాస్పిటల్ వైద్యులు. వీళ్లంతా కార్మికు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సరూర్నగర్ కిడ్నీ రాకెట్ పైన పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. డిఎంహెచ్ఓ ఆదేశాల ప్రకారంగా ఈ ఆసుపత్రి అనుమతులు ఏంటి, ఎన్ని పడకల ఈ ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయి, అసలు ఈ ఆసుపత్రిలో కేవలం కిడ్నీకి సంబంధించినటువంటి దందానే సాగుతోందా, ఇతర ట్రీట్మెంట్ వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అంటూ కూడా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య అక్కడికి చేరుకొని పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. రిజిస్టర్ మెయింటైన్ చేసినటువంటి పేషెంట్స్ వివరాలన్నీ తీస్తా ఉన్నారు. వీళ్ళు కేవలం కిడ్నీ మార్పిడి కోసం, కిడ్నీని దొంగిలించడం కోసమే ఈ ఆసుపత్రిని పెట్టి ఈ అనుమతుల పేరుతో వీళ్ళు ఇల్లీగల్ గా ఈ దందా నిర్వహిస్తా ఉన్నారనేది మాత్రం పోలీసులు ప్రాథమికంగా విషయాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు కిడ్నీలు మార్పిడి చేసి వారికి ఎంత చెల్లింపులు చేశారు, మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు ఎంత కమిషన్ తీసుకున్నారు, అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులు ఎన్ని డబ్బులు తీసుకున్నారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలను ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటివరకు పోలీసులు జరిపినటువంటి విచారణలో 55 లక్షల రూపాయలకు ఈ కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తులు యూరాలజిస్ట్ వైద్యులుగా ఉన్నటువంటి పవన్, ప్రదీప్ అనే మధ్యవర్తి ద్వారా ఈ హాస్పిటల్ కి తీసుకొచ్చి పేషెంట్స్ ద్వారా కిడ్నీలు డొనర్స్ చేసినటువంటి వ్యక్తులు రాజశేఖర్, ప్రభగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇదంతా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా ఈ బండారం అంతా కూడా బయటకు వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ అమ్మాయిల్ని తీసుకొచ్చి అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపించి దాని ద్వారా వారికి తెలియకుండానే ఈ కిడ్నీలు వాళ్ళ ఒంట్లో నుంచి తీసి ఇతర హాస్పిటల్స్ తో కుమ్మక్కయ్యి కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఈ కిడ్నీలను అమ్ముతా ఉన్నారంటూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతమంది అమ్మాయిలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వీళ్ళు కిడ్నీలు తీసి ఆ కిడ్నీలు లక్షలాది రూపాయలుగా అమ్ముకుంటా ఉంటున్నారు. అక్కడ రిసీవింగ్ ఎవరైతే ఈ కిడ్నీలను కొంటున్నారో ఆ కొంటున్నటువంటి రిసీవర్ల పైన కూడా పోలీసులు త్వరలో కేసు నమోదు చేయబోతా ఉన్నారు. మనిషి అవయవాలు అనుమతులు లేకుండా, ప్రాపర్ గైడ్ లైన్స్ పాటించకుండా వీళ్ళు తప్పుడు వైద్య సేవల పేరుతో, డాక్టర్లు అనే పేరుతో ఈ కిడ్నీలని తీసి ఈ కిడ్నీలను ముఖ్యంగా మహిళకు సంబంధించినటువంటి వారినే టార్గెట్ గా చేసి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఆసుపత్రిలో చికిత్స చేసి వారికి తెలియకుండా ఆ కిడ్నీలను తీసి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు, హైదరాబాద్ లో డిమాండ్ ఉన్నటువంటి వారి ఆసుపత్రికి కిడ్నీలను సరఫరా చేసి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఒక్కొక్క కిడ్నీని వీరు అమ్ముతున్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ చైన్ సిస్టాన్ని మొత్తం పోలీసులు ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి సాగుతా ఉంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఈ కిడ్నీలను బయటకు తీసి ఇప్పటి వరకు ఏ ఆసుపత్రికి అమ్మారు, ఈ మధ్యవర్తి ఎవరు వ్యవహరిస్తా ఉన్నారు. ఏంటి రవితేజ, ఇప్పటికీ ఈ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి ఎంతమందిని విచారించారు పోలీసులు, అరెస్ట్ చేశారా? నిన్న పోలీసులు వైద్యులు అక్కడికి, ఈ వైద్య శాఖ ఆరోగ్య సిబ్బంది అక్కడికి చేరుకొని ఆసుపత్రి పైన రైడ్ చేసినప్పుడు 4 పేషెంట్స్ ఆసుపత్రిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా వారందరినీ పట్టుకొని వారందరినీ ఈ అధికారులు వచ్చినటువంటి వెంటనే వైద్య సేవలు వదిలేసి వీళ్ళు పరారైపోవడము, మెరుగైనటువంటి వైద్య సేవల కోసం మళ్ళీ 4 పేషెంట్స్ ని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి గతంలో వీరి ఆసుపత్రిలో ఎంతమంది మహిళల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వీళ్ళని ఈ రకంగా కిడ్నీలు అమ్మారు అనే దానిపై కూడా అక్కడ రిజిస్టర్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. పేషెంట్ తాలూకా ఆన్లైన్ ద్వారా ఆ సిస్టమ్స్ లో బిల్స్ జనరేట్ చేస్తా ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి ఇప్పటి వరకు ఎంతమందికి వీళ్ళు కిడ్నీలు మార్పిడి చేసి ఆ కిడ్నీలు ఏ ఆసుపత్రికి అమ్మారు, వాళ్ళకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా, 50 లక్షల చొప్పున ఒక్కొక్క కిడ్నీ అంటే అసలు డొనేట్ చేసేటువంటి
ముఖ్య డొనేటర్ కి ఎంత ఈ డబ్బులు చెందుతా ఉన్నాయి, మధ్యవర్తులకు డాక్టర్లకు ఎన్ని డబ్బులు చెందుతా ఉన్నాయి అనే దానిపై కూడా ఈ రాకెట్ ని పెద్ద స్థాయిలో ఎల్బీ నగర్ పోలీసులు ఆ చైన్ సిస్టాన్ని మొత్తం లాగి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన. థ్యాంక్ యూ రత్నేష్.